నా ఆరాధ్య నటుడు. ఆయన్ని చూసి కోటా శ్రీనివాసరావు గారి నీడంత కలిగినంత నటుండైతే చాలని కలలు కన్నవాడిని. ఆయన నా మీద ఎంతో ప్రభావం చూపించాడండి. అంత మహా గొప్ప నటుడు. అంతే, ఏ పాత్ర చేసినా పాత్రే కనపడి తప్పితే కోటా గారు కనపడరు. కొంతమంది చేస్తున్నప్పుడు వాళ్లే కనపడతారు తప్పితే పాత్రలు కనపడవు. కానీ కోటా గారు అంతే వచ్చారు. అందరిలాగే ఐశ్వర్యంగారావు, రాజనాల పెద్ద పెద్ద నటుల్లాగానే వచ్చారు. వారి కార్యక్రమాన్ని వారు పూర్తి చేసుకున్నారు, వెళ్ళారు. కానీ కొన్ని తరాల వరకు ఆయన మిగిలిపోతాడు ప్రేక్షకుల హృదయాల్లో. నాలాంటి నటుడికి ఎంతో ఆదర్శనీయుడు నటుల్లో. ఈ రోజున ఆయన పరమోదయించడం బాధాకరమైనా కానీ భౌతికంగా ఎవరైనా సరే దూరం అయిపోవాలా, మన మనసుల్లో మాత్రం చిరస్థాయిగా ఉంటాడు.